నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెల్. ఈరోజు మనం నెయ్యప్పం చేయబోతున్నాము. ఇది కేరళలో ఒక ట్రెడిషనల్ స్నాక్ ఐటమే. స్వీట్గా ఉండదు. అలాగే ఇది టెంపుల్స్లో కూడా ప్రసాదంగా ఇస్తారు. ఇది చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్ షేప్లో, పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తాయి. సైడ్స్ కొంచెం క్రిస్పీగా, మధ్య భాగం కొంచెం సాఫ్ట్గా, అలాగే స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ముందుగా మనం బియ్యంని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇది మామూలు రేషన్ బియ్యమే. మనం అన్నం వండుకునే బియ్యం కంటే రేషన్ బియ్యంతో చేస్తేనే చాలా బాగా వస్తాయి. నేను 250 ml గ్లాసులో 2 గ్లాసుల బియ్యంని నానబెట్టుకున్నాను. ఇది బాగా సోక్ అయిన తర్వాత నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. తర్వాత వాటర్ అస్సలు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదు. ఇది బెల్లంని కరిగించి తీసుకునే సిరపే ఇది. నేను ఒక 300 గ్రామ్ దాకా ఇంత పెద్ద ఒక బౌల్ తీసుకున్నాను. దానిలోకి 250 ml వాటర్, అంటే మనం బియ్యం తీసుకునే గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులోనే నిండుగా ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని బాగా బాయిల్ చేస్తే అది కరిగిపోయిద్ది కదా, అప్పుడు పక్కన పెట్టి చల్లార్చాను. ఇప్పుడు ఇది వేడిగా లేదు, ఇది వడగట్టి తీసుకోవాలి. దానిలో ఏదైనా స్టోన్ అలాంటివి ఉంటే తీసేయడానికి, వేస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటాయి కదా, అందుకని. ఇది పాకం ఏం కాదు, జస్ట్ వాటర్ పోసి జస్ట్ మెల్ట్ చేసి తీసుకున్నాను అంతే. ముందుగా మెల్ట్ చేసి పెడితేనే చల్లారిద్ది. అప్పుడు చల్లారిన తర్వాత ఇది పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 3/4 గ్లాస్ దాకా పోసాను. అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఓవర్ అయిపోకూడదు, కరెక్ట్గా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా స్మూత్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉండాలి. చూసారు కదా, లైట్గా రవ్వలాగా అక్కడెక్కడ కనిపిస్తూ ఉండేనే నెయ్యప్పం కరెక్ట్గా వస్తుంది. ఓవర్గా రవ్వ కూడా అవసరం లేదు, లైట్గా ఉండాలి. ఇది 4 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి కూడా వేస్తున్నాను దానిలోకి. ఇది మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన బెల్లం సిరప్ మళ్ళీ వేసుకోవాలి. ఆ 1/4 గ్లాస్ ఉండేది కూడా వేసాను. ఇంకా మనం మెల్ట్ చేసే దాంట్లో కొంచెం కూడా ఉంది, అది కూడా చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. స్వీట్నెస్ మధ్యలో ఒక్కసారి చూసుకొని, సరిపోకపోతే గోరువెచ్చంగా ఉండే వాటర్ని ఆ బెల్లం సిరప్లోకి కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మిగిలేది కూడా వడగట్టే చూస్తే 1/4 గ్లాస్ దాకా వచ్చింది, అంటే మొత్తం 1/4 గ్లాస్ దాకా బెల్లం సిరప్ని పోసాను. ఇది ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంత బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి పోసుకొని పెట్టుకోవాలి. థిక్నెస్ చూసుకొని కావాలంటే కొంచెం, అంటే మన దోశ పిండి అంత లూజ్గా కాదు, ఇడ్లీ పిండి అంత థిక్గా కూడా కాకుండా మధ్యలో ఉండే లెవెల్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ నువ్వులు లేకపోతే కలవంచి అని వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక 6 అవర్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ పెట్టుకున్నా బాగానే ఉండదు. మినిమం 6 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. సోడా ఉప్పు కానీ అలాంటిది ఏం వాడట్లేదు, జస్ట్ ఈ పిండి మిక్స్ చేసి పక్కన పెట్టడమే. తర్వాత మనం నెయ్యప్పాలు వేసే ముందు ఒక కడాయిలో ఒక 2-3 స్పూన్ నెయ్యి పోసుకొని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా, ఫ్లేవర్స్ ఇంకా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తేనే ఒథెంటిక్గా ఉండే టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు, ఇలాగే అయినప్పుడు మనం ఈ నెయ్యితో పాటే అది దానిలోకి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి ఇంకా కొంచెం థిక్ అయింది కదా, ఇలాగా కొంచెం థిక్గానే ఉండాలి. ఇది కూడా దాంట్లోకి వేసేస్తున్నాను వేడిగానే. మనం నెయ్యప్పం యాక్చువల్లీ అయితే నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. మామూలుగా నెయ్యిలో ఫ్రై చేయని వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 స్పూన్ నెయ్యి ఈ పిండిలోనే యాడ్ చేసేస్తారు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు ఫ్రై చేసినప్పుడు నెయ్యి అది కూడా వేసేసాము. ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. నెయ్యప్పం ఫ్రై చేయడానికి మనం కడాయి తీసుకునేటప్పుడు కొంచెం ఎత్తు ఎక్కువగా, లోతు బాగుండే కడాయి తీసుకోవాలి. అంటే వెడల్పు తక్కువ ఉండేది, పాన్ లాంటిది ఏం పెట్టుకోకూడదు. ఇలా మన పిండి పోసేటప్పుడు కరెక్ట్గా ఉండేటట్టు ఉండే కడాయిని తీసుకోవాలి.
మన పిండి పర్ఫెక్ట్గా ఉండే మనం బాగా బాయిల్ అయిన ఆయిల్లోకి ఒక గరిటె పిండి పోసి ఒక హాఫ్ మినిట్లో ఇలాగా లేసి పైకి వచ్చేసిద్ది. ఇప్పుడు మనం స్పూన్తో ఇలా పైకి నూనె అలా పోస్తూ ఉండాలి. అప్పుడు బాగా బబుల్ పెద్దది అవుతుంది. అలాగే లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేటప్పుడు తిప్పేయాలి. మనం కడాయిలో ఆయిల్ పోసేటప్పుడు కూడా ఓవర్గా ఆయిల్ అవసరం లేదు. జస్ట్ ఈ మనం వేసిన నెయ్యప్పం మునగడానికి ఉండేటట్టు ఆయిల్ చాలు. ఇప్పుడు చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా లైట్గా. ఇప్పుడు మనం తీసేయాలి. తీసేటప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని అప్పుడు తీసేసేయండి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మన నెయ్యప్పాలు అన్నీ రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గానే వచ్చింది. సైడ్స్ లైట్గా క్రిస్పీగా, అలాగే మధ్య బాగా సాఫ్ట్గా వచ్చింది. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసేటప్పుడు ఈ కొలతలో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి చేసేటప్పుడు మాత్రం కొంచెం టేస్ట్ చూసుకొని మీకు బెల్లం సరిపోగలేదు అని అనుకుంటే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అది బాగానే ఉంటుంది. ఇంకా మళ్ళీ బెల్లం సిరప్ పోయాలంటే మనకి ఎక్కువ పోతుంది కదా, అందుకని. ఇంకా మనం ఇది ఈరోజు తినేదానికంటే రేపు తింటే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరుసటి రోజు ఎలా వచ్చాయో టెక్స్చర్ కూడా చూపిస్తాను. నెయ్యప్పం మనం ఒక 4-5 డేస్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ నిజం కంటిన్యూస్. బై బాయ్.